సేమియా ఉప్మా అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ సేమియా ఉప్మా ఇలా ఒకసారి ట్రై చేశారంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు. మళ్ళీ అడిగి అడిగి మరీ పెట్టించుకొని తింటారు. అంత బాగుంటుంది. అలాగే అంత టేస్టీగా ఉంటుంది. దీంట్లో హెల్త్ కి సంబంధించి వెజిటేబుల్స్ ఉన్నాయి. అలాగే ఎగ్ ఉంది. చాలా బాగుంటుంది. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా మీకు కూడా బాగా నచ్చుతుంది. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోలో నేను ఒక విషయం అయితే చెప్తాను. కొంచెం ముందుగానే అర్థం చేసుకోండి. ఈ సేమియా అనేది ముందుగానే వేగించుకొని పక్కన పెట్టాను అనమాట. ఈ వీడియోలో అయితే చూపించలేదు. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకొని వాటర్ తెల్లేంత వరకు ఉంచుకోవాలి. ఇలా తెల్లిపోయాక ఏగిచ్చిన సేమియా వేసుకొని ఒకసారి నీట్గా అయితే కలిపేసుకున్నాము. ఇలా కలిపేశాక ఒక 2 స్పూన్లు కానీ 1 స్పూన్ కానీ ఆయిల్ వేసుకుంటే సేమియా ఉడికినప్పుడు కరుచుకోకుండా విడివిడిగా పొడి పొడిగా వస్తుంది. కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ వీడియోలో నేను చూపించిన విధంగా అయితే చూసుకొని చెక్ చేసుకోండి. ఇలా కాస్త మెత్తబడ్డాక అవి తీసేసి ఒక జల్లి గిన్నెలోకి అయితే వేసుకుందాము. ఇలా జల్లి గిన్నెలోకి వేసుకున్నాక చల్లటి వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అయితే ఈ సేమియాలోకి అయితే వేసుకోవాలి. అప్పుడే సేమియా పూర్తిగా చల్లారిపోతుంది. సేమియా కూడా విడివిడిగా పొడి పొడిగా ఉంటుంది. చాలా బాగా కుదురుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చూపించాను కదా, అలా వస్తుంది అనమాట. అవన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాక ఒక 2 కోడిగుడ్లు వేసుకొని మామూలుగా ఎగ్ పొరుటు ఎట్లా చేస్తామో అట్లాగా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ గా పొరుటు లాగా చేసుకోవాలన్నమాట. ఎగ్ ముందుగానే ఇట్లా పొరుటు చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఎక్కువ ప్రాసెస్ ఎక్కువ ఉండదు కాబట్టి ఇదిగో ఇట్లా నేను చూపించిన విధంగా అయితే చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు సపరేట్గా అయితే ఇంకొక కడాయి పెట్టుకోవాలి. ఇలా ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆవాలు జీలకర్ర కూడా వేసుకుందాం. ఈ పోపు వేగేలోపు ఈ 1 స్పూన్ పచ్చెనగపప్పు, అలాగే మీ దగ్గర కాజు ఉంటే కాజు, 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకొని ఇవి ఒక రవ్వ మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము. ఇలా కాస్త ఫ్రై అయిపోయాక కొద్దిగా ఆనియన్, పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇది కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగడ్డ అంతా కాస్త ఫ్రై అయిపోయాక మీ దగ్గర వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోండి. నేనైతే ఇక్కడ క్యారెట్, ఆలు, క్యాప్సికమ్, అలాగే కొద్దిగా బఠానీ, కొద్దిగా బీనీస్ ఉంటే వేసుకున్నాను. మీ దగ్గర అవేం లేకపోయినా కొద్దిగా ఉన్నా కూడా పర్లేదు, కొద్దిగానే వేసుకోండి. దీంతో పాటు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటే కూరగాయలు కూడా బాగా ఫ్రై అయిపోయి ఉడికిపోతుంది. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వెజిటేబుల్స్ అన్ని మాడిపోయి కలర్ చేంజ్ అయిపోతుంది. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. కాస్త ఫ్రై అయిపోయాక ఆల్రెడీ మనం సేమియా అయితే చల్లార్చుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ సేమియా కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇవి రెండు మిక్స్ చేసేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే కలుపుకోండి. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది. ఇట్లా లో ఫ్లేమ్లోనే మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా అయితే ఫ్రై చేసుకున్నాక ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న ఎగ్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం. దాంతో పాటే ఒక చిన్న మసాలా అయితే చెప్తాను. కొద్దిగా మిరియాల గింజలు, కొద్దిగా ఎండుమిరపకాయలు, కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీకి వేసుకొని పొడి చేసుకొని దీంట్లో ఒక 1/2 స్పూన్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీకు కూడా బాగా నచ్చుతుంది. లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకుంటే వేడి వేడి సేమియా ఉప్మా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. లేదు వద్దు అని అనరు, అంత బాగుంటుంది అనమాట. అడిగి మరీ పెట్టించుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు అవి కూడా చూసి ఒకసారి అయితే లైక్ కొట్టేయండి.